మా గార్డెన్‌లో ఎన్ని రకాల కనకాంబరాలున్నాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఈ పువ్వులు చిన్న ప్లాంట్స్‌కైనా ఇన్ని ఎక్కువగా రావడానికి నేనేమైతే నా ప్లాంట్స్‌కి ఇస్తున్నాననేది ఈ వీడియోలో చెప్తాను. నేను పువ్వులనేంటంటే ఒక వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీ నాకు ఈ పువ్వులనేవి చాలా ఎక్కువొస్తాయి. అయితే నేను అన్నీ ఒకేసారి కొయ్యను. కొన్ని సన్నజాజుల్లో వేసి కట్టుకొని, కొన్ని ముల్ల మల్లెలుంటాయి కదండీ! అందులో వేసుకొని అలా చిన్న చిన్నగా దండలైతే చేసుకుంటానవి. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గరున్న టైప్స్ ఇవి. నేను వీటిలో మిస్ అయినవి డార్క్ రెడ్ కనకాంబరము, తర్వాత సౌందర్య కనకాంబరం. ఇది మన ఒరిజినల్ నాటు కనకాంబరం, అది చిన్న సైజు. అది తర్వాత ఈ ఆరెంజ్ కలరు స్టెమ్స్‌తో ప్రాపగేట్ చేస్తాం కదండీ! చాలా లాంగ్‌గా ఉంటది దాని కాడ. తేనె చాలా ఎక్కువుంటది ఆ ప్లాంట్. తర్వాత లేడీ కనకాంబరం. ఆ తర్వాత ఈ డార్క్‌ది. ఇది రీసెంట్‌గా నేను కడియంలో తీసుకున్న ప్లాంట్ ఇది. చాలా బుషీగా వస్తదని చెప్పారు. ఈ కలర్ చాలా డార్క్‌గా ఉందిది. ఈ కనకాంబరం. సో, ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గరున్న టైప్స్ ఇవి. అందులో ఏంటంటే 2 స్టెమ్స్‌తో ప్రాపగేట్ చేసేవి. ఇది. ఇది స్టెమ్స్‌తో ప్రాపగేట్ చేసేది. ఇది హనీ ఉండి, పొడుగ్గా ఉండి స్టెమ్స్‌తో ప్రాపగేట్ చేసే ప్లాంట్ కాదిది. యాక్చువల్‌గా ఈ ప్లాంట్‌కి నేను సీడ్స్ ఉంటాయనే అనుకున్నాను. మా ఇంటి ముందు ఒక ఇల్లు చాలా ఖాళీగా ఉండేది. ఆ ఇంట్లో స్వామి మాల వేసుకున్న కొంతమంది ఉండేవారు. అయితే వాళ్ళేం చేశారంటే, ఒకసారి ఆ ప్లేస్‌ని వాళ్ళు క్లీన్ చేసుకునే ప్రాసెస్‌లో నాకు ఆ ప్లాంట్స్ ఇచ్చేసారన్నమాట. "ఇవి తీసేయాల్సొస్తుందమ్మా, మీ ఇంట్లో పెట్టుకుంటారా" అని. అప్పుడు నాకు తెలీదు. సీడ్స్ వస్తాయని అనుకున్నాను. కానీ సీడ్స్ రాలేదవి. సో, నేను స్టెమ్స్ పెడితే దాని నుంచి అలా ప్లాంట్స్ అనేవి ప్రాపగేట్ అయ్యాయి. అలా అన్నమాట. సో, ఈ డార్క్ రెడ్, నెక్స్ట్ లేడీ కనకాంబరం, ఆ తర్వాత ఇది మన నాటు కనకాంబరం. ఇది ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి. కొత్తగా నాటానివి. ఇవి స్టెమ్స్‌తో ప్రాపగేట్ చేసేది. అది గూడా. టోటల్‌గా నాకు యెల్లో కనకాంబరం గాకుండా 6 వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. చిన్న చిన్న డిఫరెన్సెస్‌తో. అది మనం పువ్వుని బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. సో, ఈ ప్లాంట్స్‌ని అంటే మనకి ఎన్ని రకాల మొక్కలున్నా గూడా కనకాంబరం మొక్కలుంటే అవి డైలీ పూలిస్తూ ఉంటాయి గదా మనకి. నెక్స్ట్ ఏంటంటే వాటిని మనం ఎన్ని పువ్వులైనా తలలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి కనకాంబరాలు చాలా ఎక్కువగా పూస్తాయి. ఈ సమ్మర్ సీజన్‌లో మనకి కనకాంబరాలనేవి చాలా ఎక్కువగా పూస్తాయి గదండీ! ఇవి నేను కొత్తగా తీసుకున్న మొక్కలివి. నాకింతకు ముందున్న సౌందర్య కనకాంబరం లానే ఉన్నాయి కానీ కాదు. ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్కువుంది. కానీ పువ్వు కొంచెం డెలికేట్‌గా ఉందది. చాలా ఎక్కువ పూలైతే వస్తున్నాయి వీటికి. అయితే నేను రెగ్యులర్‌గా వీటికి ఏం చేస్తానంటే, ఈ ప్లాంట్స్‌కి ఎక్కువ ఎండలో ఉండేలా చూసుకోవాలి వీటిని. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటంటే, వాటర్ చాలా ఎక్కువగా ఇవ్వకూడదు. ఎక్కువగా అంటే ఆహ్, దాని సర్ఫేస్ అంతా ఎప్పుడు వెట్‌గా ఉండేలా ఇవ్వకూడదు వీటికి. కనకాంబరాలకి. ఆకులు ముడుచుకుపోతాయి దీనికి వాటర్ చాలా ఎక్కువ ఇస్తే. ఫస్ట్ ఏమో బ్లాక్ కలర్‌లోకొచ్చి తర్వాత ఆకులు ముడుచుకుపోతాయి. సో, వాటర్ అనేది సఫిషియెంట్‌గానే ఇవ్వాలి. ఓవర్ ఫ్లో అనేది ఇవ్వకూడదు దీనికి. కనకాంబరానికి ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ వచ్చి ఎండలో పెట్టాలి. థర్డ్ వన్ వీటికి అన్ని రకాల ఫెర్టిలైజర్స్‌తో పాటు అంటే అన్ని ప్లాంట్స్‌కి ఇచ్చే వాటితో పాటుగా స్పెషల్‌గా ఇచ్చేదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళు. ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఎందుకో తెలీదు. అంటే నేను అబ్జర్వ్ చేసింది. అవిస్తే ప్లాంట్స్ మాత్రం చాలా గ్రోత్ అనేది చాలా బావుంటది. ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువొస్తది దీనికి. సో, నేనేంటంటే 2, 3 డేస్ వాటర్‌ని స్టోర్ చేసుకొని బియ్యం కడిగిన నీళ్ళని అప్పుడే మొక్కలకిస్తాను.
అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది వీటికి. దాని తర్వాత మిగిలిన చెట్లలో దీనికి ప్రూనింగ్ అలా ఏమి ఉండదు. మెయిన్ ఏంటంటే పువ్వులు అయిపోయిన తర్వాత వెన్నెలు ఉంటాయి కదండి, వెన్నెలు అంటే ఇలాంటివి అవి ఎండిపోతే మాత్రమే కట్ చేసేయాలి. పువ్వులు తీసేసిన తర్వాత. కొన్నింటికైతే సీడ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి సీడ్స్ ఫామ్ అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు. మన నాటు కనకాంబరానికే మాక్సిమం సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటికి ఏం లేదు, చూడండి వెన్నెలు ఎంత పొడుగ్గా ఉన్నాయో. అంతే, వాటిని తీసేస్తే ఆ ప్లేస్లో మనకి మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. బుషీగా రావాలి అని అంటే మాత్రం పైన చిన్న చిన్నగా పించింగ్ చేస్తే దాని నుంచి కొంచెం కొమ్మలు ఎక్కువ వస్తాయి. ఇవైతే ఇంకా వీటి ఇష్టం. ఇంక ఇవి హైట్ పెరగవు, ఇలా పక్కకి బుషీగా వస్తాయి ఇవి. సో చక్కగా ఇప్పుడు మొక్కల్ని పెంచుకొని మనం వీటిని మరోతో వాటితో మనం మాల కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎల్లో కనకాంబరం మ్యాక్సిమం నేను మాలకి యూజ్ చేయనివి, చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అంటే మనకి బాగా లీజర్గా టైం ఉంటే తీరిగ్గా మాల కట్టుకోవచ్చు అన్నప్పుడు వాటిని కోసుకోవాలి. సో నేను ఫాలో అయ్యేవైతే ఫస్ట్ ఏమో ఎండలో బాగా పెట్టడం, నెక్స్ట్ ఓవర్ వాటరింగ్ ఇవ్వకూడదు. థర్డ్ వన్ వచ్చి నేను ఈ బియ్యం కడిగిన నీళ్ళే చాలా ఎక్కువగా ఇస్తాను వీటికి. ఫోర్త్ వన్ వచ్చి పువ్వులు అయిపోయిన తర్వాత వెన్నుల్ని వీటిని ఇలా కట్ చేసేయాలి. కట్ చేస్తే మళ్ళీ మనకి కొత్త వస్తాయి అన్నమాట. సో చాలా ఈజీగా పెంచుకునే మొక్క ఇది. పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు దీనికి. వన్స్ ఒకసారి పెడితే నాటు కనకాంబరం అయితే ఆ విత్తనాలతో చాలా మొక్కలు ప్రాపగేట్ చేయొచ్చు. అలా స్టెమ్ కటింగ్ వెరైటీ పెట్టుకుంటే స్టెమ్స్తో కూడా మనం చాలా మొక్కల్ని ప్రాపగేట్ చేయొచ్చు. సో ఈ సమ్మర్లో ఈ ప్లాంట్స్ని పెంచుకుంటే మనకి సమ్మర్ అంతా గార్డెన్ ఫ్లవరింగ్తో చాలా అందంగా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా. సో తక్కువ మెయింటెనెన్స్తో మన వింటేజ్ ఫ్లవర్స్ అంటే ఎవర్ గ్రీన్ ఫ్లవర్స్ ఇవి. ఎన్ని రకాల పువ్వులు వచ్చినా ఈ ఆరెంజ్ కలర్ కనకాంబరమే మెయిన్. సో ఇంత ఈజీగా పెంచవచ్చు.